Good morning. Welcome to 30/60. Nenu Pratibha. Munga headlines. విజయవాడలో ఎన్టీఆర్ మ్యూజియం వర్ధంతి సందర్భంగా నేడు ప్రారంభం. తెలంగాణ అసెంబ్లీలో హైదరాబాద్ పై చర్చ. ప్రపంచంలో 5వ శక్తివంతమైన సిటీగా ఎన్నిక. దావోస్ టూర్లో చంద్రబాబు మీటింగులు. రాష్ట్రానికి పెట్టుబడుల వరదపై చర్చలు. శివపాల్ కు షాక్ ఇచ్చిన ములాయం. అఖిలేష్ ఇచ్చిన లిస్ట్ లో పేరు మిస్. నోట్ల రద్దుపై ఆర్బీఐ గవర్నర్ వివరణ. పార్లమెంటరీ కమిటీ ముందుకు నేడు ఉర్జిత్. ఇవాళ కరీంనగర్ లో కైట్ ఫెస్టివల్. హైదరాబాద్ వరంగల్ స్ఫూర్తితో నిర్వహణ. ఏపీలో సాంకేతిక ప్రగతికి సహకరించేందుకు సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ముందుకొచ్చింది. అత్యాధునిక హైబ్రిడ్ క్లౌడ్ టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్ కు అందించేందుకు సిద్దమని ప్రకటించింది. సైబర్ సెక్యూరిటీ, ఈ గవర్నెన్స్ అంశాలలో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల చెప్పారు. దావోస్ లో ఏపీ సీఎం చంద్రబాబుతో సత్య నాదెళ్ల భేటీ అయ్యారు. ఎన్టీఆర్ తాత్కాలిక మ్యూజియాన్ని ఇవాళ విజయవాడలో ప్రారంభించనున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎన్టీఆర్ 21వ వర్ధంతి సందర్భంగా ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు ట్రస్ట్ నిర్వాహకులు. తెలుగువారి జ్ఞాపకం పేరుతో ఎన్టీఆర్ సినీ చిత్రాలతో పాటు జీవిత విశేషాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ప్రదర్శనలో ఉంచారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ ట్రస్ట్ లెజెండరీ బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ కూడా నిర్వహిస్తోంది. తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడానికి మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనకు వెళ్లారు. దక్షిణ కొరియా, జపాన్లలో ఇవాళ్టి నుంచి వారం రోజుల పాటు పర్యటించనున్నారు. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ రంగాల్లో పెట్టుబడులపై మంత్రి కేటీఆర్ దృష్టి సారించనున్నారు. హైదరాబాద్ ను గ్లోబల్ సిటీ చేయాలని టార్గెట్ పెట్టుకున్న టీఆర్ఎస్ సర్కార్ అందుకు అనుగుణంగా పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి సారించింది. నోట్ల రద్దుపై విచారణ జరుపుతున్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు ఇవాళ ఆర్బీఐ గవర్నర్ హాజరు కానున్నారు. ఆర్థిక వ్యవహారాల స్టాండింగ్ కమిటీకి కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ నేతృత్వం వహిస్తున్నారు. స్టాండింగ్ కమిటీ ముందు వివరణ ఇవ్వనున్న ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఈ నెల 20న పీఎస్సీ ముందు హాజరు కానున్నారు. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ఏపీలో కాంగ్రెస్ ఆందోళనకు సిద్దమైంది. ఇవాళ విజయవాడ, ఎస్బీఐ ముందు నేతలంతా ధర్నా చేయనున్నారు. నోట్లు రద్దు చేసి 2.5 నెలలు గడిచిపోయినా ఇంతవరకు పరిస్థితిలో మార్పు లేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అధిష్టానం డైరెక్షన్ కు అనుగుణంగా రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగుతున్నారు. ఈ నెల 20న హైదరాబాద్ ఆర్బీఐ దగ్గర తెలంగాణ కాంగ్రెస్ నేతలు ధర్నా చేయనున్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం నల్లధనాన్ని కొంతమేర అరికట్టిందని అసోచామ్ అధ్యయనంలో వెల్లడైంది. దేశంలో నల్లధన భూతాన్ని తరిమేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ చర్య ద్వారా నగదు రూపంలో ఉన్న నల్లధనం కొంతమేర తగ్గిందని, అయితే బంగారం, స్థిరాస్తి రూపంలో ఉన్న వాటి విషయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదని తెలిపింది. ఆస్తుల లావాదేవీలకు సంబంధించి స్టాంప్ డ్యూటీని తగ్గించడం ద్వారా పరిస్థితిని అదుపు చేయొచ్చని అసోచామ్ సూచించింది. ప్రపంచంలో శక్తివంతమైన నగరాల జాబితాను వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకటించింది. మొదటి స్థానంలో బెంగళూరు, 5వ స్థానంలో హైదరాబాద్ నిలిచాయి. దీనిపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందిస్తూ మొదటి 10 స్థానాల్లో హైదరాబాద్ ఉన్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ మరింత ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు ఆయన. బెంగళూరు మొదటి స్థానంలో నిలవడం సంతోషకరమన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో హైదరాబాద్ అభివృద్దిపై వాడివేడిగా చర్చ జరిగింది. విమర్శ కోసం విమర్శ చేయడం తగదన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ ను విశ్వనగరంగా చేయకపోయినా పర్వాలేదు, విషాద నగరంగా మార్చవద్దన్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు కేటీఆర్. తమ పాలనలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది అసెంబ్లీలో వివరించారాయన.
తెలుగు రాష్ట్రాల్లో చేనేతకు పవర్ స్టార్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన చేనేత సంఘాల నాయకుల వినతితో ప్రచారకర్తగా ఉండేందుకు ఆయన అంగీకరించారు. చేనేత సంఘాల నాయకులు పవన్ కళ్యాణ్ ను కలిసి చర్చలు జరిపారు. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను పవన్ కు వివరించారు. 2.5 ఏళ్లలో 45 మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. చేనేత మన జాతి సంపద అని, కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రయత్నిస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఏపీలో ఉద్యోగుల హెల్త్ స్కీమ్ కింద సేవలను నిలిపివేశాయి ఆసుపత్రులు. ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. 2013 నుంచి ప్రభుత్వం ఎలాంటి ధరలు పెంచకపోవడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నాయి ఆసుపత్రులు. 2 ఏళ్లుగా ఎంతో కష్టపడి పథకాన్ని లాక్కొచ్చామని, ఇకపై తమ వల్ల కాదంటూ చేతులెత్తేశాయి. తమకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయడంతో పాటు చికిత్సకు చెల్లించే ధరలను కూడా సవరించాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వంతో చర్చలు విఫలమైనట్లు చెప్పాయి ఆసుపత్రులు. ఐఎస్ఐఎస్ ఉగ్ర సంస్థ కుట్ర కేసులో మరో యువకుడిని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు ఎన్ఐఏ అధికారులు. మీరాలం మండీకి చెందిన మహమ్మద్ ఇర్ఫాన్ ను అరెస్ట్ చేసి ఎన్ఐఏ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు నిందితుడికి 7 రోజుల రిమాండ్ విధించింది. ఐసిస్ ప్రోద్బలంతో హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు ఇర్ఫాన్ పై అభియోగాలున్నాయి. అనంతపురం, నల్గొండ జిల్లా పోచంపల్లి నుంచి ఇర్ఫాన్ పేలుడు పదార్థాలు సేకరించినట్లుగా ఎన్ఐఏ గుర్తించింది. గతేడాది జూన్ లో ఎన్ఐఏ హైదరాబాద్ లో 7గురిని అరెస్ట్ చేసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మరోసారి నిరసనలతో హోరెత్తిపోయింది. రోహిత్ వేముల నివాళి యాత్రలో విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాలకు వాగ్వాదం జరిగి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తొలుత హెచ్సీయూ వసతి గృహం నుంచి మెయిన్ గేట్ వరకు భారీ ర్యాలీగా తరలి వెళ్లారు విద్యార్థులు. రోహిత్ కు నివాళి అర్పించేందుకు సంస్మరణ సభ నిర్వహించి తలపెట్టారు. అయితే ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులను వర్సిటీ మెయిన్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అయినా సరే గేట్లను తోసుకుని వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హెచ్సీయూలో రోహిత్ వేముల వర్ధంతి సభకు హాజరైన అతడి తల్లి రాధిక సర్కార్పై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వంతో తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, ఇప్పటికే కులం నిర్ధారణ పేరుతో తీవ్రంగా వేధించారని ఆరోపించారు రాధిక. రోహిత్ లేఖ రాసిన వెంటనే యూనివర్సిటీ అధికారులు స్పందించి ఉంటే తనకు పుత్ర శోకం ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకు రుణం ఎగవేత కేసులో అరకు ఎంపీ కొత్తపల్లి గీత భర్త పరుచూరి రామకోటేశ్వరరావుకు నాంపల్లి కోర్టులో చిక్కు ఎదురైంది. తనకు వ్యతిరేకంగా ఎర్రమంజిల్ కోర్టు ఇచ్చిన తీర్పును నాంపల్లి న్యాయస్థానంలో సవాల్ చేసిన ఆయనకు ఎదురు దెబ్బ తగిలింది. రామకోటేశ్వరరావుకు 2 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పును నాంపల్లి కోర్టు సమర్థించింది. సొంత కంపెనీ కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 25 కోట్లు రుణంగా తీసుకుని ఎగవేయడంతో ఆయనకు ఎర్రమంజిల్ కోర్టు శిక్ష విధించింది. బ్యాంకు నుంచి ఆయన తీసుకున్న మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది. దీనిపై ఆయన నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. అయితే కొత్తపల్లి గీతకు కూడా శిక్ష విధించాలని పంజాబ్ నేషనల్ బ్యాంక్ వేసిన పిటిషన్ను నాంపల్లి కోర్టు తోసిపుచ్చింది. బలమైన ఉద్యమం నుంచే రాజకీయ ప్రత్యామ్నాయం వస్తుందన్నారు టీజేఏసీ చైర్మన్ కోదండరాం. ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ కోసం ప్రయత్నం చేస్తామన్నారు కోదండరాం. ఎప్పటిలాగే ప్రజల నుంచి తమకు మద్దతుంటుందన్న ఆయన తెలంగాణ వచ్చినా ఆంధ్ర నేతల పెత్తనం కొనసాగుతుందన్నారు. కాంట్రాక్టర్లు, హీరోలు, నేతలు అంతా ఆంధ్ర వాళ్లే ఉన్నారన్నారు. చివరికి హైకోర్టులో 5 జడ్జీలు ఉంటే వారిలో 4 ఆంధ్ర వాళ్లే ఉన్నారన్నారు. బాక్ టు న్యూస్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలుపు ఎవరిది అన్న అంశం ఆసక్తిని రేకెత్తిస్తోంది. జి వివేక్, విద్యుత్ జయసింహ వర్గాలు
హోరాహోరీగా తలపడ్డాయి. కోర్టు వివాదాలు, మాజీ క్రికెటర్ అజరుద్దీన్ సడన్ ఎంట్రీతో ఉత్కంఠ రేపిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గెలుపుపై వివేక్ వర్గం ధీమాతో ఉంది. విజయం సాధించామని ప్రకటించుకుంది. అటు మాజీ ప్రెసిడెంట్ అర్షద్ అయూబ్ ఎన్నికలు జరిగిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అర్హత లేని వ్యక్తులు రిటర్నింగ్ ఆఫీసర్లుగా ఉన్నారని విమర్శించారు. ఎన్నికల్లో ప్రత్యర్థి వర్గాలు డబ్బును విచ్చలవిడిగా వెదజల్లాయని ఆరోపించారు. న్యాయస్థానాలపై అర్షద్ అయూబ్ కు ఏమాత్రం నమ్మకం లేదని ఫైర్ అయ్యారు హెచ్సీఏ ప్రెసిడెంట్ అభ్యర్థి జి వివేక్. ఎన్నికలు పూర్తి పారదర్శకంగా జరిగాయన్న వివేక్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని చెప్పారు. అలాగే అసోసియేషన్ పై ఇప్పటిదాకా జరిగిన అవకతవకలపై విచారణ జరిపిస్తామన్నారు. ఏపీ డీజీపీ సాంబశివరావును కలిశారు కృష్ణా జిల్లా వైసీపీ నేతలు. రాష్ట్రంలో వైసీపీ నేతలు కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ డీజీపీకి ఫిర్యాదు చేశారు. టీడీపీ వైసీపీ వర్గాల మధ్య గొడవలు జరిగితే కేవలం వైసీపీ మీదే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అయితే దీన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు డీజీపీ. కట్న దాహంతో భార్యను వేధిస్తున్న మరో ఎన్ఆర్ఐ భర్త బాగోతం వెలుగు చూసింది. అమెరికా వర్జీనియా బీచ్ సిటీలో మెకానికల్ ఇంజనీర్ కీర్తిసాయి రెడ్డికి ఎల్బీ నగర్ కు చెందిన యువతితో 2015 ఏప్రిల్ 15న పెళ్లైంది. వీరిద్దరికి 6 నెలల బాబు ఉన్నా అతను తన బాబు కాదంటూ భార్యను వేధిస్తున్నాడు. చివరికి బిడ్డకు పాలిచ్చేందుకు కూడా అనుమతి ఇవ్వడం లేదు. డీఎన్ఏ టెస్ట్ సైతం చేయించాడు. ఆ టెస్ట్ లో కూడా బాబు తండ్రి అతడేనని రిపోర్ట్ వచ్చింది. అయినా వేధింపులు ఆగలేదు. మరోవైపు ఇండియాలో ఉండే అత్తగారు సైతం స్కైప్ ద్వారా నిత్యం వేధిస్తూ కోడలికి నరకం చూపిస్తున్నారు. భర్త ప్రవర్తన గురించి తల్లిదండ్రులకు చెప్పి కుమిలిపోయింది ఆ యువతి. తనను తీవ్రంగా హింసిస్తున్నారని రక్షించాలంటూ వేడుకుంటోంది. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలో దారుణం జరిగింది. చింతపల్లి మండలం రోటిగడ్డ తండలో భార్య మోతిని భర్త రాజు హత్య చేశాడు. భార్య భర్తలిద్దరూ మద్యం మత్తులో గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఆవేశానికి గురైన భర్త రాజు భార్య మోతిని సుత్తితో విచక్షణరహితంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. నిందితుడిని విచారించగా హత్య ఘటనను సెల్ ఫోన్లో వీడియో తీసినట్లు ఒప్పుకున్నాడు. వీడియో స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్కు తరలించారు. వనపర్తి జిల్లా పానగల్ మండలం బుసిరెడ్డిపల్లిలో ట్రాక్టర్ బోల్తాపడి 4 మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో 30 మంది వరకు ప్రయాణికులున్నారు. మృతుల్ని ఉండవల్లి మండలం తక్కశిల గ్రామస్తులుగా గుర్తించారు. దీంతో తక్కశిల గ్రామంలో విషాదం నెలకొంది. వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ లో అంతర్జాతీయ పతంగుల పండుగ అట్టహాసంగా జరిగింది. భారతీయులే కాకుండా 31 దేశాల నుంచి వచ్చిన 50 మంది ఔత్సాహికులు భారీ పతంగులను ఎగురవేస్తూ సందడి చేశారు. తొలిసారి తమ నగరంలో విభిన్న రంగులు, ఆకృతులున్న పతంగులు ఆకాశాన ఎగరడంతో వరంగల్ వాసులు ఉప్పొంగిపోయారు. జిల్లా, చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా తరలివచ్చిన వేలాది మంది సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. కైట్ ఫెస్టివల్ ను కెమెరాలు, సెల్ ఫోన్లతో బంధించారు. చిన్నారులు, యువతీ యువకులు చాలా సందడి వాతావరణంలో ఎంజాయ్ చేశారు. హైదరాబాద్, యాదాద్రి, వరంగల్లో అలరించిన ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ఇవాళ కరీంనగర్ లో జరగనుంది. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పతంగులు సందడి చేయనున్నాయి. స్మార్ట్ సిటీ రేస్ లో ఉన్న కరీంనగర్ కు పర్యాటకుల్ని ఆకర్షించేలా, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆటపాటలు, వంటకాలను ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు. పాకిస్తాన్తో ఉన్న సమస్యలపై చర్చించేందుకు తాము సిద్దమని ప్రధాని మోడీ అన్నారు. అయితే అంతకంటే ముందు ఆ దేశం ఉగ్రవాదాన్ని వదిలేయడంతో పాటు పూర్తిగా నిర్మూలించాలని స్పష్టం చేశారు.
తాను భారత్ తరపున లాహోర్ వరకు వెళ్లొచ్చానని, అయితే శాంతి స్థాపనకు ఒక్క భారత్ మాత్రమే అడుగేస్తే సరిపోదని మోడీ గుర్తు చేశారు. సమాజ్వాదీ పార్టీ అధ్యక్ష హోదాను సైకిల్ గుర్తును కోల్పోయి పీకల్లోతు బాధలో ఉన్న ములాయం సింగ్ యాదవ్ కు మరో షాక్ తగిలింది. ప్రాణ స్నేహితుడిగా భావించిన అమర్ సింగ్ నేతాజీని వదిలి బీజేపీలో చేరుతున్నారు. ములాయం అఖిలేష్ ఎపిసోడ్ తో లండన్ వెళ్లిన అమర్ సింగ్ ఇప్పుడు అందరికీ చెప్పాకే బీజేపీలో చేరతానంటున్నారు. అయితే ములాయంపై ఎప్పటికీ గౌరవం ఉంటుందని, అఖిలేష్ అంటే ప్రేమ తగ్గిపోదని స్పష్టం చేశారు అమర్ సింగ్. ఎస్పీ పాలిట శకుని మామగా విమర్శలు ఎదుర్కొన్న అమర్ సింగ్ ఇప్పుడు బీజేపీ వైపు చూడడంతో యూపీ రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటున్నాయి. సమాజ్వాదీ ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్ చేరింది. సైకిల్ గుర్తును గెలిచిన తర్వాత ములాయంతో భేటీ అయిన అఖిలేష్ కు ఓ లిస్ట్ అందింది. తన వర్గానికి చెందిన మొత్తం 38 మంది పేర్లతో ములాయం ఆ జాబితా తయారు చేశారు. అయితే ఆ లిస్టులో ములాయం తమ్ముడు శివపాల్ యాదవ్ పేరు లేదు. ఆయనకు బదులుగా శివపాల్ తమ్ముడు ఆదిత్య యాదవ్ పేరు మాత్రం ఉన్నట్లు తెలుస్తోంది. బీఎస్పీ అధినేత మాయావతిపై ఆ పార్టీ బహిష్కృత నేత అమర్ పాల్ శర్మ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ టికెట్ కోసం 8 కోట్లు ఇవ్వాలని తనను డిమాండ్ చేసినట్లు ఆరోపించారు. మాయావతికి అత్యంత సన్నిహితుడు నసీముద్దీన్ సిద్దికీతో తనకు ఒక సందేశం పంపినట్లుగా ఆరోపించారు. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపణలతో పార్టీ నుంచి అమర్ పాల్ శర్మను బహిష్కరించారు. బ్యాక్ టు న్యూస్. ఢిల్లీ అసెంబ్లీ ఎదుట భారీ ఆందోళనకు దిగారు బీజేపీ శ్రేణులు. ఢిల్లీ ఎన్నికల్లో మోసపూరిత హామీలు ఇచ్చిన కేజ్రీవాల్ వాటిని నెరవేర్చలేదని మండిపడ్డారు. ఢిల్లీని పట్టించుకోని వ్యక్తి ఇప్పుడు పంజాబ్ ఎన్నికల రంగంలో దిగడాన్ని తప్పుపట్టారు. వేలాదిగా బీజేపీ కార్యకర్తలు తరలివచ్చి నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఓ దశలో బారికేడ్లను తోసుకుంటూ అసెంబ్లీ ప్రాంగణంలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వాటర్ క్యానన్స్ ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టారు. కేజ్రీవాల్ తన స్థాయి తెలుసుకుని విమర్శలు చేయాలని పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ సూచించారు. కేజ్రీవాల్ కు దమ్ముంటే లంబీ స్థానం నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు. ప్రకాష్ సింగ్ బాధలకు సాయం చేసేందుకే అమరీందర్ లంబీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించడంపై మండిపడ్డారాయన. బాదల్ కుటుంబ కదంబ హస్తాల నుంచి బంధ విముక్తులను చేసేందుకే తాను లంబీ స్థానం నుంచి పోటీ చేస్తున్నానని తెలిపారు. 10 ఏళ్లుగా లంబీ కేంద్రంగా బాదల్ చేస్తున్న దురాగతాలకు చరమగీతం పాడతానని ఆయన చెప్పారు. మేడం సోనియా గాంధీ చెప్పినట్లు తమ పార్టీ పనిచేస్తుందని, కేజ్రీవాల్ చెప్పినట్టు చేయదని అమరీందర్ స్పష్టం చేశారు. గుజరాత్ లో అడుగు పెడుతూనే ప్రధాని మోదీని టార్గెట్ చేశారు పటేళ్ల రిజర్వేషన్ల ఉద్యమ నేత హార్దిక్ పటేల్. ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ క్యాలెండర్ పై గాంధీ చిత్రానికి బదులుగా మోడీ ఫోటోని ప్రచురించడంపై విమర్శించారాయన. 2 లక్షల రూపాయలు విలువ చేసే దుస్తులు ధరించే మోదీ గాంధీతో ఎన్నటికీ సమానం కాలేరన్నారు. చరకా ముందు కూర్చునే హక్కు లేదన్నారు. కోర్టు ఆదేశాలతో 6 నెలలు గుజరాత్ ని విడిచిపెట్టిన హార్దిక్ ఇన్నాళ్లు రాజస్థాన్లోనే ఉన్నారు. 6 నెలల తరువాత గుజరాత్ లో అడుగుపెట్టారు. తనపై పెట్టిన కేసులకు భయపడేది లేదని, రిజర్వేషన్ల కోసం పోరాటం సాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు హార్దిక్. తమిళనాడులో మరో పార్టీ తెరపైకి రానుంది. దివంగత సీఎం జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ రాజకీయ అరంగేట్రం చేయనున్నారు. జయ పుట్టినరోజైన ఫిబ్రవరి 24న పార్టీపై ప్రకటన చేస్తారు. ఎంజీఆర్ శత జయంతి సందర్భంగా మెరీనా బీచ్ లో ఆయన సమాధి వద్ద నివాళులర్పించిన దీపా కట్టు బొట్టులో అచ్చం జయలలితని మరిపించారు. తన రాజకీయ ప్రవేశాన్ని ఎవరూ ఆపలేరన్న దీపా జయలలిత స్థానంలో ఎవరిని అంగీకరించబోమని స్పష్టం చేశారు. జయ మృతిపై ఎలాంటి సందేహాలు లేవని చెప్పిన దీప అమ్మ అడుగుజాడల్లో నడుస్తూ ఆమె కలలు సాకారం చేస్తానన్నారు. జయ అభిమానుల్లో ఎక్కువ మంది తన వెంటే ఉన్నారని, అన్నాడీఎంకేలో కార్యకర్తల మద్దతు కూడా తనకే ఉందని దీప స్పష్టం చేశారు. ఏటీఎంలోకి వెళ్లి డబ్బులు డ్రా చేసిన యువకుడు నిర్ఘాంతపోయిన ఘటన మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లాలో చోటు చేసుకుంది. ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తే 2000 రూపాయల నోట్లే ఎక్కువగా వస్తుండటంతో 1500 రూపాయలు డ్రా చేశాడు ఓ యువకుడు. వెంటనే ఏటీఎం మెషిన్ నుంచి 3 500 రూపాయల నోట్లు వచ్చాయి. కొత్త నోట్లను మనసారా చూసుకుందామని రెండో వైపు తిప్పిన యువకుడు షాక్ తిన్నాడు. రెండో వైపు 500 రూపాయల నోటుకు ఎలాంటి ముద్రణ లేకపోవడం విశేషం. తొలిసారి 500 రూపాయల నోట్లు వస్తున్నాయన్న ఆనందంతో ఆ యువకుడు డబ్బులు డ్రా చేయడాన్ని స్నేహితుడితో వీడియో తీయించాడు. దాన్ని బ్యాంక్ అధికారులకు చూపించగా అతనికి నోట్లు మార్చి ఇచ్చిన అధికారులు ఇలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
2 నెలల క్రితం జరిగిన కాన్పూర్ రైలు ప్రమాదానికి పాకిస్తాన్ కారణమని అధికారులు సంచలన నివేదిక ఇచ్చారు. నవంబర్ 20 తెల్లవారుజామున ఇండోర్ పట్నా ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పి ఏకంగా 140 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పటికీ కళ్ల ముందే కదలాడుతోంది. ఈ ప్రమాదానికి కారణం రైల్వే అధికారుల నిర్లక్ష్యమేనని వార్తలొచ్చాయి. కానీ ఇందులో పాక్ ఉగ్రవాదుల హస్తం కూడా ఉందని ప్రధాన నిందితుడు విచారణలో వెల్లడించాడు. ఐఎస్ఐ ఉగ్రవాదులు కొందరు వ్యక్తులకి డబ్బులిచ్చి పట్టాలు విరగొట్టేలా చేశారని చెప్పాడు. ఉగ్రవాదులు మిషన్ రైల్వే పేరిట ఈ దారుణానికి ఒడిగట్టినట్లు విచారణలో చెప్పాడు. ఈ కేసులో మిగతా నిందితులను పట్టుకునేందుకు ఏటీఎస్ మోతిహరి ప్రాంతంలో గాలిస్తున్నారు. దేశీయ విమానయాన రంగంలో వరుస ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ఎయిర్ ఏషియా సంస్థ హైదరాబాద్ నుంచి పలు నగరాలకు అతి తక్కువ ధరలకే విమానయానాన్ని అందుబాటులోకి తెస్తోంది. 2017 ఎర్లీ బర్డ్ సేల్ కింద ₹407కే విమాన టికెట్ అందించనున్నట్లుగా ప్రకటించింది. మే 1, 2017 నుంచి ఫిబ్రవరి 6, 2018 మధ్య ప్రయాణించేవారు జనవరి 22లోగా తమ టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అతి తక్కువ ధర ఇంపాల్, గువాహటి రూట్లో మాత్రమే వర్తిస్తుంది. ఇక గోవా, హైదరాబాద్ టికెట్ ₹877, హైదరాబాద్ బెంగళూరు టికెట్ ₹938గా ఎయిర్ ఏషియా ప్రకటించింది. జమ్మూ కశ్మీర్ లేహ్ లోయలో భారీగా మంచు కురుస్తోంది. గుల్బర్గ్లోని స్కై రిసార్ట్ లో 2 ఫీట్ల మంచు పేరుకుపోయిందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఈ ప్రాంతాల్లో -డిగ్రీల్లో ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో సరస్సులు గడ్డకట్టుకుపోయాయి. గలగల పారే సెలయేళ్లు గడ్డకట్టడంతో పిల్లలు, పెద్దలు వాటిపై స్కేటింగ్ చేస్తూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ మళ్లీ మొదలవబోతోంది. ఆన్లైన్ షాపింగ్ కస్టమర్స్ కు డిస్కౌంట్స్ తో పండగ తెచ్చేందుకు అమెజాన్ సిద్దమైంది. జనవరి 20 నుంచి 22వ తేదీ వరకు అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ద్వారా ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆఫర్లను ప్రకటించింది. అమెజాన్ పే ద్వారా చెల్లింపులు జరిపే కస్టమర్లకు క్యాష్ బ్యాక్ కూడా లభించనుంది. అంతేకాదు కిచెన్, ఫ్యాషన్ వస్తువులపై కూడా భారీ ఎత్తున డిస్కౌంట్స్ ఇస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. అమెజాన్ యాప్ ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డుతో చెల్లింపులు జరిపే కస్టమర్లకు 15% క్యాష్ బ్యాక్ కల్పిస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. వెబ్సైట్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డుతో చెల్లింపులు జరిపే వారికి 10% క్యాష్ బ్యాక్ కూడా లభించనుంది. అమెరికా భావి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేరొక అమ్మాయిని తన కుమార్తెగా పొరపడ్డారు. ట్రంప్ కుమార్తె పేరు ఇవాంకా ట్రంప్. CNN తన కుమార్తె ఇవాంకాపై ప్రత్యేక కథనం ఇస్తోందని, CNN కాబట్టి అది అంత బాగా ఉంటుందని అనుకోవడం లేదని ట్రంప్ ఒక ట్వీట్ చేశారు. దానికి స్పందిస్తూ లారెన్స్ గుడ్స్టీన్ అనే అభిమాని ఇవాంకా నిజమైన క్యారెక్టర్, క్లాస్ ఉన్న అమ్మాయి అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ను ట్రంప్ రిట్వీట్ చేస్తూ ఇవాంకా ట్రంప్ పేరుకి బదులు బ్రిటన్ కు చెందిన ఇవాంకా మ్యాజిక్ అనే పేరున్న అమ్మాయిని ట్యాగ్ చేశారు. దాంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ట్రంప్ చేసిన ట్వీట్ ను 4000 మంది రీట్వీట్ చేశారు. ఆ తర్వాత కూడా ఆ ట్వీట్ ను సరిచేయకపోవడంతో చర్చనీయాంశంగా మారింది. అమెరికా అధ్యక్ష పదవి ముగిసిన వేళ బరాక్ ఒబామా కొత్త ఇంట్లో అడుగు పెడుతున్నారు. అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సౌధం నుంచి పెద్ద మొత్తంలో వ్యాన్లలో ఆయన కుటుంబానికి సంబంధించిన సామాన్లన్నింటినీ ఒక్కొక్కటిగా తరలిస్తున్నారు. 8 పడక గదుల నివాసంలోకి ఒబామా మారబోతున్నారు. 8200 చదరపు అడుగులున్న ఆ ఇంటి విలువ దాదాపు $6.3 మిలియన్ ఉంటుంది. టీమిండియాకు పూర్తి స్థాయి కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన విరాట్ కోహ్లీ తొలి మ్యాచ్లోనే సెంచరీతో చెలరేగి ఆడాడు. తొలి వన్డేలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ హీరో కేదార్ జాదవ్, విరాట్ కోహ్లీ అద్భుత శతకాలతో భారత్ అసాధారణ రీతిలో ఇంగ్లాండ్పై విజయాన్ని సాధించింది. అయితే రెండో వన్డేలో భారత బ్యాట్స్మెన్లకు అలాంటి అవకాశం ఇవ్వనని ఇంగ్లాండ్ పేసర్ జేక్ బాల్ అంటున్నాడు. టీమిండియా కెప్టెన్ కోహ్లీని పరుగులు చేయకుండా అడ్డుకుంటే తమ విజయం నల్లేరుపై నడికేనని చెప్పాడు జేక్ బాల్. సాధ్యమైనంత వరకు కోహ్లీని క్రీజ్ లో కుదురుకోనియకుండా అతడికి ముక్కుతాడు వేస్తామని, ఇందుకు షార్ట్ పిచ్ బంతులను మార్గంగా ఎంచుకుంటామని పేసర్ జేక్ బాల్ తెలిపాడు. గత 16 ఏళ్లుగా ఒకరినొకరు చంపుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాం, కానీ మేము ఇప్పటి వరకు విజయవంతం కాలేదు అంటోంది బాలీవుడ్ స్టార్ ట్వింకిల్ ఖన్నా. సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ తో కలిసి 16వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ట్వింకిల్ సరదాగా కామెంట్స్ చేసింది. నేరంలో మేం భాగస్వాములం అంటూ ట్వీట్ చేసింది ట్వింకిల్. బాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ కపుల్ గా పేరొందిన అక్షయ్, ట్వింకిల్ తాము కరాటే ఫైటింగ్ చేస్తున్న చిన్న వీడియో బిట్ ను పోస్ట్ చేశారు. ఇవి 30/60 అప్డేట్స్. నెక్స్ట్ లైవ్ షో. స్టే ట్యూన్.